పెట్టారేమో అన్నది నా అభిప్రాయం. యా ఎస్ సందీప్ గారు చెప్పండి. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే పార్టీలో ఒకే మంత్రివర్గంలో ఉంటే విభేదాలు వస్తాయని చెప్పి ఏదైనా దీనికి కేవలం కార్పొరేషన్ తోటి లేదంటే కమిటీ చైర్మన్గా సరిపెట్టారనుకోవచ్చా? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. యా ఇప్పుడు నాగబాబు గారికి ఈ రోజు ఇచ్చిన పదవిపై మనం మాట్లాడుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాగబాబు గారికి ఒక హోదా, ఒక క్యాబినెట్ హోదా పదవి కల్పిస్తామని చెప్పారు. యా అలాంటిది ఆయనకి మరి ఎందుకు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన నాగబాబు గారికి ఒక హోదా కల్పిస్తామని చెప్పి, కానీ ఈరోజు ఆయనకి ఇలాంటి పదవి ఇవ్వడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని నేను చెప్తున్నాను సార్. యా ఎస్ ఓకే. యా గురునాథన్ గారు చెప్పండి. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక కాపులకే ఎక్కువగా సీట్లు వెళ్తున్నాయి, కాపులకే మంత్రి పదవులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు అటు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకుండా కొన్ని రోజులు సైలెంట్ చేసే ఉద్దేశం ఉంది తెలుగుదేశం పార్టీకి అని ఒక ప్రచారం. అదేం లేదండి. ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నాను రవిచంద్ర గారు, ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఈ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అది కార్పొరేషనా కాదా అంటే 34 జీవో ఇవాళ వచ్చింది. దానికి ఒక కార్పొరేషన్గా క్రియేట్ చేయడం కోసం విస్తారంగా 2047 వికసిత భారత్కి లింకప్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలని ఎకోలజికల్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయటం కోసం, అడవుల్ని పెంచడం కోసం, అవన్నీ కూడా చేయటం కోసం చేస్తున్నారు. ఇది దీంట్లో ఎవరు స్వార్థం ఏమీ లేదు పొలిటికల్గా. ఇటీవల జరిగిన పరిణామక్రమాలని కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇటీవల ఏం జరిగినాయి పరిణామక్రమాలు? ఏం జరిగినాయి? గుంటూరులో మీటింగ్ జరిగింది, బోండా ఉమా గారు వెళ్ళారు. ఓ మీటింగ్లో కొన్ని అంశాల మీద ఒక విధమైనటువంటి క్లారిటీ కోసం వెయిట్ చేశారు. ఇంకా ఈ కాపుల్లో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు సాలిడ్గా జనసేన పార్టీలో జనమంతా కూడా కూటమి వైపే ఉన్నారు. ఇక్కడ జరిగిన మార్పులు చేర్పులు ఏమి లేదు. ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు నాగబాబు గారికి, మంత్రి ఇస్తా అన్నారు. రీషఫుల్ జరిగిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చేతిలో ఉంది కదా, బుల్డోజ్ చేసి కలబడి నిలబడి బుల్డోజ్ చేయడానికి లేదు. ఏది కూడా జనం కూడా చూస్తూ ఉంటారు. చర్చ జరగాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఇచ్చేసేసి దించేసి ఇంకోళ్ళకి ఇచ్చేసి ఇంకోళ్ళకి ఇచ్చేసి కరెక్ట్ కాదు కదా. ఓ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు ఆ టైంలో ఏదైతే అన్నారో చంద్రబాబు నాయుడు గారు మైండ్లో పెట్టుకుంటారో ఆ టైంలో తీసుకొస్తారు. ఇక్కడ కాపులకే పెద్దపీట వేస్తున్నారు అని బుల్డోజ్ చేసి ఇప్పుడు దాకా నెట్టుకొచ్చారంటే ఇవాళ నాగబాబుకి కాపులే కదా వేసింది కదా. మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు అక్కడ కాదు సార్, సమర్థుడైన వ్యక్తిని రైట్ టైం రైట్ డెసిషన్ ఏంటి, రైట్ టైంలో ఎవరినెవరిని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారికి కూటమి హెడ్గా వారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఇప్పుడు ఏమి అసమ్మతులు ఎక్కడా లేవు. రేపు రాబోతున్న 2024లో చంద్రబాబు నాయుడు ప్రకటించారు డైరెక్ట్గా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి. మరి ఇప్పుడు అంతవరకు అంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు పదవి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు కొత్తగా ఒక కమిటీని క్రియేట్ చేసి దానికి ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి ఆయనని తీసుకురావడానికి మెయిన్గా రీజన్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారు, ఆయన చల్లబరచాలనే ఉద్దేశమేనా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ అసమ్మతిగానే లేడు. మొన్న కూడా ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను మీకు. లోకేష్ గారు పార్టీ మీటింగుల్లో చెప్తూ 2029లో కూడా మేము కలిసి పోటీ చేస్తామంటే, అరే లోకేష్ ఢిల్లీలో ఎక్కడ ఉండి ఫోన్ చేసి మనం దాదాపుగా 2000 ఇంకో 3 సార్లు కలిసి పోటీ చేస్తామని చెప్పు అన్నాడు. అంటే అసలు అతనికి ఎక్కడ అసమ్మతి అనేదే లేదు. అది నొక్కి వక్కాణించారు లోకేష్ గారు. సో ఇక్కడ ఏదైతే ఐడియాలజికల్గా కొన్ని విధానపరమైన అంశాల్లో మౌలికంగా కొన్ని వస్తాయి, చర్చించుకుంటారు, క్లియర్ చేసుకుంటారు, ముందుకెళ్తారు. అంత మాత్రం చేత ఏదో భూతద్దంలో చూపించటం, దాన్ని అంతా రాజకీయంగా చేయటం, పొలిటికల్గా వాడుకోవటం, అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్గా రైట్ టైం రైట్ డెసిషన్. నాగబాబు గారు నెంబర్ 2 జనసేనలో, దాంట్లో తమ్ముడా అన్న అనేది కాదు. అక్కడ మాకు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున వారిని స్వాగతిస్తున్నాం.
డెఫినెట్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము, అప్ టు దట్ మార్క్ తీసుకెళ్తాము. సందర్భోచితంగా రాజకీయాల్లో పరిణామ క్రమంలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ రాజకీయ కోణంలో అనేక ఎత్తుగడలు ఉంటాయి రాజకీయాల్లో. ఆ ఎత్తుగడలన్నీ పబ్లిక్కి చెప్పేవి కావు. ఎవరిని ఎట్లా వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకి వదిలేసి చేస్తూ ఉంటాం. దీంట్లో మంచి మేము స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు క్యాబినెట్ ర్యాంక్ అంటే మంత్రి అయిపోతారని కాదు మేము చెప్తుంది. ఇందాక కోటేశ్వరరావు గారు అంటున్నారు మంత్రి హోదా వచ్చేసి క్యాబినెట్లు చాలామందికి ఇస్తూ ఉంటారు. ఇట్లా చాలామందికి ఎందుకు ఇస్తారు? ఎవరైతే ఆ పర్సనాలిటీస్ ఉంటారో, ఎవరైతే ఎక్స్పోజర్ కావాలో వాళ్ళని సమాజంలో తీసుకెళ్ళడం కోసం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు. అంటే సెక్యూరిటీ, వాళ్ళు వెళ్ళటానికి, శరవేగంగా అడుగులు ముందుకేయటానికి, వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కోసం, ఆఫీసర్లతో కలవటం కోసం, ఆఫీసర్లని ఎట్లా మొబలైజ్ చేయడం కోసం క్యాబినెట్ ర్యాంక్ ఉపయోగపడుద్ది. అంతేగాని ఒక 15 కార్లు వేసుకొని కాన్వాయ్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు లాగా కాన్వాయ్ చేసి హల్చల్ చేయడం కోసం కాదు ఇదంతా కూడా క్యాబినెట్ అనేది. ఇప్పుడు ఆయన ఏదో ఒక పెద్ద రోపులు పెట్టుకోనో లేకపోతే ఇంకోటి పెట్టుకోనో రఫా అని చెప్పడం కోసం కాదు ఇదంతా కూడా. ఇది ఏంటంటే సమాజానికి సర్వీస్ చేయడం కోసం, ప్రజలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం కోసం. 2047లో మేము వికసిత్ భారత్, మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకుని కేంద్రంలో ఈ దేశం అంతా కూడా వికసిత్ భారత్లోకి వెళ్ళటం కోసం, నేను ఇందాక కూడా చెప్పాను, ఎకాలజికల్ సిస్టంలో కానీ ఏది అన్ని సిస్టమ్స్ని బ్యాలెన్స్ చేయటం కోసం తీసుకెళ్తా ఉంటే స్వాగతించాల్సింది పోయి ప్రతి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఈకలు పీకుతూ ఉంటే ప్రజాస్వామ్యంలో అసలు ఏదైనా ఫస్ట్ పుట్టేది అసలు మనం పుట్టకముందు మన గురించి మనకు తెలుస్తుందా సార్? ఒక సంస్థను సృష్టించారంటే ప్రభుత్వాలే సృష్టించినాయి కదా ఈ కార్పొరేషన్లన్నిటినీ. ఇటు విధి విధానాలు వాళ్ళకి తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు గారు, కోటేశ్వరరావు గారు చెప్పేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేకపోతున్నారు అంటారా? ఇవన్నీ ఇట్లా విమర్శలు వస్తాయనే తెలియదా? అవన్నీ ఆలోచించిన తర్వాతే ఒక 34 జీవో తీసుకొని ఆ జీవోలో GAD ఈ రోజున ఆర్డర్స్ ఇచ్చి క్యాబినెట్ ఇస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో దీన్ని కూడా మనం విశ్లేషణ చేసేటప్పుడు నెగిటివ్ ఫ్యాక్టర్లో తీసుకోకూడదు, దీన్ని పాజిటివ్గా తీసుకెళ్ళాలి జనాల్లోకి, సమాజంలోకి. ఈ విధమైనటువంటి విశ్లేషణ వల్ల నెగిటివ్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతూ ఉంది సమాజంలో. రాజకీయాలు అంటే ఇట్లా ఉంటాయా, ఈ కోణంలో ఆలోచించా అని ఎందుకు స్వాగతించలేకపోతున్నాం? మనం మనసు పెద్దది చేసుకోవాలా, కళ్ళు పెద్దవి చేసుకోవాలా, ఆదరించాలా, ఆహ్వానించాలా. వాళ్ళే చెప్తున్నారు కదా, జనసేన వాళ్ళు చెప్తున్నారు, శంకర భారతి వారు చెప్పారు, అందరూ చెప్తా ఉన్నారు. స్వాగతించండి, ఫలితాలు అనేది చూద్దాం. ఫలితాలు వచ్చేటప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ గురించి మాట్లాడదాం, తప్పులేదు. ఫండ్స్ ఎట్లా ఎలాకేట్ చేస్తారు, దాని ఎజెండా ఎట్లా ఉంది, ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, దాని మెమోరాండం ఎట్లా ఉంది, దాని బైలాస్ ఎట్లా ఉన్నాయి అనేది జీవో వచ్చిన తర్వాత దానికి రిలీజ్ చేస్తారు కదా. దాని మీద ఇంకోసారి విశ్లేషణ చేద్దాం. ముందుగానే మనం దాని పెద్ద చర్చించి భూతద్దంలో చూసి ఇదంతా ట్రాష్, దీంట్లో ఏమి లేదని ప్రజలకు మెసేజ్ పంపిస్తే అట సార్. కోటేశ్వర గారు, అంటే క్యాబినెట్ ర్యాంక్ పదవి అంటే ఇది ఈక్వల్ టు మంత్రి పదవి అనుకోవాలా, లేక ఆయనకు కేవలం గౌరవ పదవి లాగానే చూడాలా? ఇప్పుడు గురునాథన్ గారు నేనేదో కోడిగుడ్డు మీద ఏకలు పెట్టుకున్నట్టు మాట్లాడారు. సరే, ఆ భాష ఆయనకి వదిలేస్తాను. గురునాథన్ గారు లేకపోతే దీనిలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో మొన్న జీవో ఇచ్చి ఏదో టార్గెట్ నిర్ణయించలేదు. 2016లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టార్గెట్ ప్రకటించారు. అది తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు బహుశా గురునాథన్ గారు వైసీపీలో ఉండుంటారు. 2016లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఉన్నప్పుడు ఈ గ్రీన్ కవర్ గురించి, 50% లక్ష్యం గురించి, వాటి గురించి ప్రకటించారు. ఆయన పదవి 2019 వరకు పదవిలో ఉన్నారు, ఆయన ఏం చేయలేదు. ఆ తర్వాత మళ్ళా రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచింది. మరి అప్పటి నుంచి ఏమీ చేయలేనటువంటి వాళ్ళకి ఆ మాత్రం మతిమరుపు ఉంటుందా? మరి ఒకవేళ ఆయనకి మతిమరుపు ఉన్నా మిగతా వాళ్ళు ఉన్నారుగా గుర్తు చేయాల్సినటువంటి వాళ్ళు, ఎందుకు పట్టించుకోలేదు? ఇది నా ప్రశ్న. అంతే తప్ప ఇదేదో పొగడాలి లేకపోతే ఆహ్వానించాలి, ఇవన్నీ ఈ కబుర్లన్నీ మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016లో చెప్పారా లేదా? చెప్పినప్పుడు ఏం చేశారు? చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నా.
అది ఇప్పుడు లేదని పదవి ఎట్లా కోసం- చెప్పగలుగుతారు సార్ కోటేశ్వర గారు? మరి ఏం చేశారు? 2016లో ప్రకటించి 19 వరకు ఏం చేశారు? 2024 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? దాని మీద ఎవరు ఇప్పుడు నిపుణుల కమిటీ వేయాలా, చర్చించాలా? చర్చించకపోతే మీరే అంటారు. ఏం చేశారు? అదే చెప్తున్నా, కమిటీ వేయడానికి 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తీరిక దొరకలేదా? 2019 వరకు ఆయనే ఉన్నారు. ఇప్పుడు వికసిత్ 2024 భారత్కి లింకప్ చేస్తున్నారు సార్ దీన్ని. 2026 వికసిత్ భారత్కి లింకప్ చేస్తున్నారు కోటేశ్వర గారు. వికసిత భారత్ ఏంటండి? వికసిత భారత్ లేకుండానే ప్రకటించారుగా మరి అదే 2016లో. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు దాని గురించి చర్చ స్టార్ట్ అయితే దాని రూపురేఖలు దిద్దుకొని ఈ రోజుకి ఇంప్లిమెంట్ పరిస్థితిలో 2040 ఇంతగా మన పని చేసే ప్రభుత్వం ఇంతకాలానికి పడుతుంది అనమాట. పనిచేసే ప్రభుత్వం ఎన్నేళ్ళు? కాదు. 10 ఏళ్ళు పట్టింది. అంటే 10 ఏళ్ళు ఆల్రెడీ పట్టింది మన పని అటవిక చేయడం. శాఖ ఉంది సార్, దాంట్లో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అన్ని ఇవన్నీ ఛానల్స్ తెలుసు పనిచేస్తున్నాయి. గురునాథన్ గారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్కి భజన చేయదలుచుకుంటే భజన చేసుకోండి, అంతేగాని నేను విమర్శించిన దాని మీద కోడిగుడ్డు మీద ఈకలంటే అంతకంటే ఎక్కువ ఉపయోగలం, గుర్తుపెట్టుకోండి. అందుకని 2016లోనే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అమలు జరపలేదు? కమిటీ వేయలేదు. నిపుణుల కమిటీ అంటున్నారు. ఏంటి నిపుణుల కమిటీ? అంతకుముందు ఆర్ఎస్టీ ఉంది కదా, సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది కదా. ఏం చేశారు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్? పవన్ కళ్యాణ్ గారు ఈ 2 ఏళ్ల నుంచి ఏం చేశారు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి మీరు అట్లా మాట్లాడితే. ఎస్ కోటేశ్వరరావు గారు, అంటే ఈ మంత్రి ఏదైతే క్యాబినెట్ ర్యాంక్ అన్నామో ఆ క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి లాగా అనుకోవచ్చా, లేదంటే కేవలం గౌరవ పదవి అనుకోవాలా? కేవలం మంత్రి పదవి అంటే మంత్రి పదవే, క్యాబినెట్ ర్యాంక్ అంటే క్యాబినెట్ ర్యాంకే. ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉండాల్సినవి ఉంటాయి. అది కొంతమందికి కూడా సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. అవి దానికి ఇవ్వడానికి నాకేం అభ్యంతరం కాదు. నేనేమంటానంటే క్యాబినెట్ మంత్రి అంటే మంత్రి. ఇప్పుడు ఈయన ఒకవేళ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా గానీ సోదరుడు పవన్ కళ్యాణ్ కింద జూనియరే కదా. ఆయన మొత్తం బాధ్యత అయింది కదా. ఫైనల్ గా ఒక కమిటీకి అధ్యక్షత వహించడానికి ఈయనకి అధికారం తప్ప అసలు చైర్పర్సన్ మంత్రే. దీనికి కానీ కమిటీ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఉపాధ్యక్షుడు ఈయన. ఒక విధంగా ఉపాధ్యక్షుడు చైర్మన్ గా సమావేశాలకు ఉంటాడు. అందుకని ఆ క్లారిటీ కూడా లేదు. వచ్చిన వార్తల ప్రకారం చెప్తున్నా. మరి జీవోలో ఏమిచ్చారు, లేకపోతే సూపర్ ఈయన పవన్ కళ్యాణ్ కంటే సూపర్ ఇచ్చారా, లేకపోతే పవన్ కళ్యాణ్ తర్వాత అనేటువంటిది జీవో నేను ఇంకా చదవలేదు కనుక మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం చెప్తున్నాను నేను. చైర్పర్సన్ ఆయనే, పవన్ కళ్యాణే. ఆ కమిటీకి ఈయన అధ్యక్షత వహించడానికి ఈయన నియమించారు. శంకర్ గారు చెప్పండి, అంటే ఈ గ్రీన్ చైర్మన్ పదవి అంటే నిజంగానే ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్లు పవన్ కళ్యాణ్ శాఖ కిందనే ఇటు పెట్టడము చంద్రబాబు నిరాకరించాడు అనుకోవచ్చా? అందుకే పవన్ కళ్యాణే కావాలని ఆ కింద వేయించుకున్నారు అనుకోవచ్చా? సార్ ఏం లేదు, ఇందాక కాపుల్ని లేకపోతే కార్పొరేషన్ని రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పదవి ఇచ్చారని అంటారు. పోయిన ఎలక్షన్లో కాపులు అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుండాలని త్యాగం చేశారు. పదవులు వదిలేసి మేము 21 స్థానం తీసుకొని, కాపులకి గతంలో 42 అసెంబ్లీలు ఉంటే ఎస్సీలు బీసీలు అందరికీ ఇచ్చాం. మేము తగ్గించుకొని ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏదో పదవి ఇస్తే దీనికోసం కాపులకి ఇచ్చేశారు, దీనికోసం కాపుల్ని మెల్ట్ చేయడం కోసం చేశారు అనేది తప్పు. పదవులు మాకు నాగబాబు గారికో ఇది కొత్త కాదు. నాగబాబు గారు వెళ్ళినా పవన్ కళ్యాణ్ వెళ్ళినా మాకున్నే క్రేజ్ మాకుంటది, మాకున్నే పబ్లిక్ మాకుంది. ఈ పదవి ఇచ్చేశారు దీనికోసం కాదు. ఇందాక పెద్దలు అంటున్నారు ఎప్పుడైనా వేయచ్చు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మంత్రి పదవి ఇచ్చేయవచ్చు. ఎలా ఇచ్చేస్తారు? దానికి సిస్టమ్ ఉంది కదా. 6 నెలలకి ఇచ్చేయచ్చు, సంవత్సరానికి ఇచ్చేయచ్చు. ఈ ముఖ్యమంత్రి లాగా ఈ ముఖ్యమంత్రి ఎవరు? ఏ ముఖ్యమంత్రి లాగా ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు? ముఖ్యమంత్రి గారు దాని కొన్ని నిబంధనలు అప్పుడే మంత్రివర్గ విస్తరణ జరగలేదే. అసలు మాకు లేని బాధ, నాగబాబు గారు లేని బాధ మీకెందుకు? అసలు
వారికి మంత్రి పదవి ఇస్తారో నా ఎవరు అభిప్రాయం నేను చెప్పానండి. యా శంకర్ గారు, నేను శంకర్ గారు చెప్పాను. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా, అభిప్రాయం నేను శంకర్ గారు చెప్పాను. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా ఆయన అభిప్రాయం నా చెప్తున్నారు. అభిప్రాయం నేను చెప్పాను. మీకు బాధ ఎందుకు ఉంటది? కరెక్ట్ మీకు కరెక్టే. చెప్పుకోలేదు, పైకి చెప్పుకోలేరు ఇప్పుడు మీరు. కొన్ని ఇప్పుడు పదవులు నాగబాబుకు పైకి మంత్రి చెప్పుకోలేరు పదవి మీరు. ఇస్తే రావచ్చు యా రాకపోవచ్చు. శంకర్ గారు, నాగబాబు గారికి మీరు మంత్రి పైకి పదవి ఇస్తే చెప్పుకోలేరండి. అక్కడ కోటేశ్వరరావు గారికి ఏం మీకు రాదు, బాధ ఎందుకు కార్పొరేషన్ ఉంటుంది? ఇచ్చినా పైకి కోటేశ్వరరావు గారికి ఏం చెప్పుకోలేరు రాదు. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా ఆయన అభిప్రాయం చెప్పారు. నా అభిప్రాయం నేను చెప్పాను. అది నేను కూడా కూడా తప్పే. అదే చెప్తున్నా. నేను అమ్మ చెప్పండి. అనలిస్ట్ గారిని కాదు చెప్తుంది. వారికి మీరు చెప్పిన వారికి లేని దానికి బాధ మీకెందుకని మాట్లాడుతున్నారు మీరు? వారికి లేని బాధ మీకెందుకు, మాకు లేని బాధ మీకెందుకని మాట్లాడుతున్నారు మీరు? యా శంకర్ గారు, అవును సార్, మేము ఇప్పుడు మంత్రివర్గం లేదు, నాగబాబు గారు ఏం బయటికి రాలే, పవన్ కళ్యాణ్ గారు ఏం బయటికి రాలే, ఎవరు బయటకు వచ్చి మేము ఈ రాష్ట్రం బాగుండడం కోసం ఆ పదవి అదే తీసుకొని ఎవరు పచ్చగా అభిప్రాయం ఉండాలని ఒక చెప్తారండి. కార్యక్రమం. మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి. నా అభిప్రాయం నేను చెప్పాను. యా నా మీద పడి ఏడిస్తే ఎట్లాగా మీరు? యా వాళ్ళకి లేని బాధ మీకెందుకని? మీ- శంకర్ గారు, మీ జనసేన అభిప్రాయం చెప్పండి. మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు, అలా అనుకునేట్లయితే ఓకే. చర్చ ఎందుకు అయితే పెట్టారు మరి చాలా యా, యా. రోజులు? మేము యా, సార్, కాదు. మేము అనుకుంటే satisfy గా చాలా ఉన్నాం. వాళ్ళు చర్చ ఎందుకు పెట్టారు? వాళ్ళని అడగండి. వాళ్ళకి లేని బాధ మీకెందుకు? సార్, మేము దీని మీద చర్చ satisfy గా పెట్టారని. ఉన్నాం. ఆహా, 6 నెలలకు ఒకసారి మార్చేస్తారు. అది వేరు. మీరు కాపులతో satisfy మంచి ఉండటం చేయడం వేరు. కోసం, నాకేం కాపుల్ని అభ్యంతరం లేదు. జోలించి పాడటం కోసం యా, యా. ఆ పదవి ఇచ్చారని అంటే కాపుల కోసం కాదండి. కాపుల కోసం మేము తగ్గాం. కాపు ఓట్ బ్యాంక్ అంతా కూడా మన కూటమి మేము మాకే పడింది, ఇప్పుడు పడుద్ది. దాని గురించే నేను చర్చిస్తున్నానే మాట్లాడుతున్నాను తప్పితే మిమ్మల్ని మేమేమి కామెంట్ చెయ్యం. మీ అభిప్రాయం మీరు చెప్పండి, నా అభిప్రాయం నేను చెప్పా. యా, యా. ఇక్కడ ప్రాబ్లం అనేది కాదు, ఇక్కడ చర్చ. పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడ చర్చ ఏంటి శంకర్ గారు? యాక్చువల్గా ఒక్క నిమిషం, యాక్చువల్గా ఏంటి చర్చ? ఇక్కడ ఎన్నో కమిటీలు ఏర్పాటు చేయొచ్చు, వేరే శాఖల్లో కూడా ఇవ్వచ్చు. ఎందుకు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శాఖలోనే ఇవ్వాల్సి వచ్చింది? ఇక్కడ అంటే చంద్రబాబు నో చెప్పినందుకే పవన్ కళ్యాణ్ అసమ్మతిగా ఉన్నాడనే ఖచ్చితంగా అక్కడ క్రియేట్ చేసి మరి ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎవరండి? గవర్నమెంట్ ఇచ్చింది, చంద్రబాబు గారే ఇచ్చారు. అది ఎవరు పవన్ కళ్యాణ్ ఇప్పించారు? గారు ఏమి ఇవ్వలా. అంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి నాగబాబు ఇన్వాల్వ్మెంట్ గారు. లేదా? పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదా? ఉండదా? ఎందుకు ఉండదు? యా, మరి పవన్ ఉంటుంది కదా. కళ్యాణ్ యా అంటే పవన్ కళ్యాణ్ ఇప్పించారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పిస్తారు. ఎవరు ఇప్పిస్తారు? ఏ పదవి వచ్చినా పవన్ కళ్యాణ్ గారే. ఈ రాష్ట్రంలో జనసేనకి ఏది వచ్చినా పవన్ కళ్యాణ్ గారే. యా, ఏ పదవి వచ్చినా ఏది ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారే. కర్త కర్మ క్రియ మొత్తం వారే. యా, వారు చెప్పబట్టే వచ్చింది. యా. ఎస్, ఓకే. సందీప్ గారు చెప్పండి. టోటల్గా చూసుకుంటే కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభిప్రాయం ఏంటి? అంటే కార్పొరేషన్ పదవులు క్రియేట్ చేసి ఇచ్చింది సాటిస్ఫాక్షన్గా ఉందా అక్కడ? లేదంటే కుటుంబానికి సంబంధించి ఏమైనా పదవులు పంచుకుంటున్నట్టుగా ఏమైనా అబ్జెక్షన్ ఉందా మీకు? లేదండి, తప్పకుండా దీనిపైన ఇప్పుడు అదే పార్టీలో చాలా మంది లీడర్లు ఉన్నారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాటం చేసిన నాయకులు ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయపాటి అరుణ్, ఆవిడ వాయిస్ చాలా గట్టిది, చాలా పనిచేస్తారు. ఇలాంటి పదవి ఆవిడ లాంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆ కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామి అయినందుకు ఆవిడకి ఇవ్వచ్చు కదా. నాగబాబు గారికే ఈ పదవి ఇచ్చి ఆయనకి గతంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సలహాలు ఇవ్వద్దు, మీ అభిప్రాయం చెప్పండి. సలహాలు ఇవ్వద్దు. మీ అభిప్రాయం చెప్పండి. శంకర్ గారు కాదు సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను కామ్గా ఉన్నాను. నేను చెప్తున్నాను మా అభిప్రాయం ఏంటి. వీరికి ఇవ్వాలా వారికి ఇవ్వాలా? మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగే చెప్పారా? వారికి ఇవ్వండి వీరికి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగే చెప్పారా? మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటనేది నేను వెళ్ళిపోతున్నాను. ఇందాక గురునాథన్ గారు కూడా అట్లాగే అన్నారు. ఆయన రప్ప అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి. రప్ప అంటే ఆయన అభిమానులు, ఆయనకున్న ఫాలోయింగ్ బట్టి అభిమానులు వెళ్తుంటారు, ఆయన ఫాలో అవుతూ ఉంటారు. అంతే తప్ప రప్పాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అనమన్నారా? మీరు శంకర్ గారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సలహా ఇవ్వట్లేదు. ఏదైతే నాగబాబు గారు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారు స్తబ్దతగా ఈ మధ్య ఆయన చాలా మౌనంగా ఉంటున్నారు. మరి ఎందుకు ఉంటున్నారో తెలియదు. చాలా రాష్ట్రంలో ఎన్నో ఆడపిల్లల ఇష్యూస్ ఎన్నో చాలా జరుగుతున్నాయి. దేనికి కూడా ఆయన నోరు మెదపట్లేదు. కానీ ఈరోజు వాళ్ళ అన్నగారికి ఆయన మంత్రి పదవి ఇస్తానని చెప్పిన మీ నాయకుడు, మీ కూటమి ప్రభుత్వ నాయకుడు ఆయన ఈరోజు ఈ పదవి ఇవ్వడం అనేది కొంచెం మాకైతే చిన్నతనంగానే ఉంది. యా, ఎస్, యా, గురునాథ్ గారు.
రవిచంద్ర గారు, మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. అసలు ఒకటి జనసేన అంటే కాపుల పార్టీ అని అసలు ఎందుకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులని ఎందుకు అంటున్నారు? వాళ్ళ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు కదా. అసలు జనసేన అంటే ఒక పార్టీకి ఆపాదించడం నాకు అర్థం కావట్లేదు. అసలు దీని వైఖరి మార్చుకోవాలండి అందరూ కూడా, మేధావులు, విశ్లేషకులు, అన్ని పార్టీల వాళ్ళు. అంటే ఒక కులం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్లునా, అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కమ్మనా? అంటే గతంలో గురునాథం గారు, గతంలో మనమే సేమ్ ఒక డిబేట్లో పాల్గొన్నప్పుడు మీరే అన్నారు, నెక్స్ట్ ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత ఎవరు నెక్స్ట్ కాపుకు లీడర్ అంటే పవన్ కళ్యాణ్ అన్నారు కదా. అవ్వచ్చు. అంటే నేను అనేది అంటే పార్టీ కాదు సార్, కాపులకు లీడర్ పవన్ కళ్యాణ్ కావచ్చు కానీ కాపు లీడర్ అన్నాను కానీ నేను పార్టీ దానికి సంబంధించింది కాదు, పార్టీ ఎజెండా వేరు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా కమ్యూనిటీ అనేది మనం పెట్టుకున్నటువంటి కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి నేను అన్నాను ముద్రగడ పద్మనాభం తర్వాత ఆయన ఆక్రమిస్తాడు అంత పెద్ద లీడర్ అనేది నేను చెప్పాను నా భావం. అంతేగాని జనసేన పార్టీకి ఒక జెండా ఉంది. దానికి సమాజంలో వాళ్ళు కూడా అధికారంలోకి రావాలనో, సమాజంలో అన్ని కమ్యూనిటీస్ని దగ్గర తీసుకొని అధికారంలోకి రావాలనే వచ్చారే కానీ వాళ్ళందరికీ ఫలాలు అందించాలనే కానీ ఇక్కడ ఒక కమ్యూనిటీకి చేయటం అనేది చాలా నాకు బాధాకరమైన అంశం. దాన్ని కూడా మనం విత్డ్రా చేసుకోవాలి. అంటే అధికారంలోకి రావాలి అంటున్నారు, మళ్ళీ ఓ 15-20 ఏండ్లు తెలుగుదేశంతో కలిసే పనిచేస్తామంటున్నారు. వాళ్ళ అధికారంలోకి రావటం కాదు అధికారంలో, ఇప్పుడు మాతో కలిసి ఉండటమే అధికారం షేర్ చేసుకోవటం. ఇప్పుడు ఇంకొక మాట అన్నారు మీరు ఇందాక, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మినిస్ట్రీలోనే ఇతన్ని పెట్టారు అనేది. నేను ఇందాక మీకు చెప్పాను, ఫస్టే నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాడు. కుంకి ఏనుగుల్ని తీసుకురావటం ఏంటి, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఏంటి, ఆ గ్రామీణ వాతావరణాన్ని గ్రీనరీగా పెంచడం కోసం అతను ప్రకృతిని ప్రేమిస్తున్నాడు. అతని మినిస్ట్రీ మొత్తం కూడా, అతను హోల్ అండ్ సోల్, అతని బ్రెయిన్ అంతా కూడా అట్లా ఉన్నటువంటి నేపథ్యంలో అన్నగారు ఎక్కువ తమ్ముడు బాధ్యతలు ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి, ఇట జనసేన పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలా, రాజకీయంగా ముందుకెళ్ళాలి కాబట్టి తను కూడా ఆ కార్పొరేషన్లో ఉంటే షేర్ చేసుకొని ఎక్కువ తనకు ఉన్నటువంటి తమ్ముడు యొక్క ఆలోచనల్ని శరవేగంగా అడుగులు ముందుకేస్తూ చాలా స్పీడ్గా తీసుకెళ్ళి రిజల్ట్ తీసుకురావడం కోసం తనకు నమ్మినటువంటి ఒక వ్యక్తి జనసేనలో అండగా ఉండాలా, లక్ష్మణుడు ఉండమంటే రాముడు, రాముడు అమ్మటే లక్ష్మణుడు ఉన్నట్టుగా ఒక వ్యక్తి నాకు కావాలా అనేటువంటి దాంట్లోనే నాగబాబు గారిని అక్కడ వేస్తే అతని యొక్క ఆలోచనలు తొందరగా ఇంప్లిమెంట్ చేస్తాడని మనం ఎందుకు అనుకోకూడదు? ఇవన్నీ ఏదో కొండందో వెలుకుని పడుతున్నట్టుగా మాట్లాడుతున్నాం కానీ